హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీయాన్షి ప్రిన్సీ. మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరినాం అన్నమాట. అనుకోకుండా హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మార్నింగ్ 4:30 అట్లా అవుతుందన్నమాట. మేము భాగ్యనగర్ ట్రైన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ టైంకి వర్షం పడుతుంది. ప్రిన్స్ పాపని అయితే చల్లగా వస్తుంది మమ్మీ అంటేను చున్నీతో కవర్ చేసిన ప్రిన్స్ పాపని. నెక్స్ట్ మేమైతే స్టేషన్కి రీచ్ అయినాక అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ కోసం వెయిట్ చేసాం. ట్రైన్ వచ్చినాక లోపల ఎక్కి కూర్చున్నాక చల్లగా వస్తుందని మళ్ళీ చుట్టూ పెట్టిన ప్రిన్స్ పాపని నవ్వుతుంది. తర్వాత ఇదైతే 7:30, 8కి అలా అన్నమాట. స్టార్టింగ్ ఎక్కినప్పుడు అయితే అసలు సీట్లు అవైలబుల్గా లేవు. ఆ తర్వాత కాజుపేట దగ్గర ఖాళీ అయిన తర్వాత మేమైతే మళ్ళీ చేంజ్ అయినాం అన్నమాట. సీట్ కంఫర్ట్గా ఉన్న దగ్గర కూర్చున్నాం. నెక్స్ట్ సికింద్రాబాద్ అయితే వచ్చేసింది. మేము ఇప్పుడు సికింద్రాబాద్ టు హైటెక్ సిటీ వెళ్ళాలి. సో మేమైతే బస్సులో వెళ్తే చాలా జర్నీ అంత ట్రాఫిక్ అదంతా ఉంటుందని చెప్పేసి మేమైతే మెట్రోకి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టు మెట్రోకి అయితే ఒక 10 to 15 minutes పడుతుంది నడవడానికి. పక్కనే, కాకపోతే కొంచెం లాంగే ఉంటుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాము మెట్రో స్టేషన్కి. పైకి ఎక్కినాక ప్రిన్స్ పాప అస్సలు నడవట్లేదు, భయం అవుతుందంట కిందికి చూస్తే. అమ్మో ఇంత పైన ఉంది అది ఇది అని చెప్పేసి చెప్తుంది. తను చూడండి ఎట్లా చూస్తుంది, ఇవన్నీ ఏంది అది ఇది అని చెప్పేసి కొత్తగా చూస్తుంది. తన చిన్నప్పుడు తీసుకెళ్ళాం, అప్పుడు తనకేం గుర్తులేదు కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ మెట్రోలు చూసినా అది చూసినా చాలా వింతగా చూస్తుంది. అసలు ఎక్కడికి వచ్చినా ఏంది మమ్మీ ఇదేం ట్రైను అది ఇది అని చెప్పేసి అడుగుతుంది. చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది. మెట్రో ఎక్కిన తర్వాతనైతే అసలు సీట్ దొరకలేదు. ఆ తర్వాత అమీర్పేట్ దాటిన తర్వాతనైతే మళ్ళీ సీట్ దొరికింది. తర్వాత మేము వెళ్ళిన పని అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అది అనుకున్నట్టు కాలేదు. సో మళ్ళీ మేమైతే ఈవినింగ్ 3 o'clock అదే భాగ్యనగర్కి 3:30కి ఉంది ట్రైను. మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక అక్కడ అనేది లంచ్ అనేది అయితే ఏం చేయలేదు. ఇంకా ప్రిన్స్ పాపకి కూడా జస్ట్ అట్లా టిఫిన్ అట్లా పార్సల్ చేసుకొని వచ్చేస్తాం అన్నట్టు. ఇక్కడ ట్రైన్లో కూర్చొని మెట్రోలో కూర్చొని చూస్తుంది. ఇక్కడ ఆ మెట్రో డిస్ప్లేని చూసి అది మమ్మీ టీవీ అని అడుగుతుంది. అట్లా ఎంజాయ్ చేసింది అన్నమాట. నెక్స్ట్ రిటర్న్లో భాగ్యనగర్ మంచిగా పడుకుంది. పాప మార్నింగ్ 4కి లేచింది కదా, ఇక మంచిగా పడుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.